గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అనేక పోటీ పరీక్షల్లో రిపీట్ అయిన కాన్సెప్ట్. గాంధీ యుగంలో లాస్ట్ క్లాస్లో గాంధీ గారి గురించి కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇవాళ గాంధీ జీవితంలో కొంత కీలకమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళెవరు ఏంటని చర్చిస్తాం. గాంధీ గారు ఒరిజినల్గా లండన్ వెళ్ళి బారిస్టర్ చదవమని చెప్పింది ఎవరంటే బేటర్జీ స్వామి చటర్జీ అనే వ్యక్తి లండన్ వెళ్ళి బారిస్టర్ అంటే మనకు లాయర్ కోర్స్ అండి. బారిస్టర్ ఒరిజినల్గా గాంధీ గారు లాయర్. ఫ్రీడమ్ మూమెంట్స్లో ఉన్న మీకు ఎంతమంది తెలుసో అందులో 99% మంది లాయర్లే. అందరూ లాయర్లు. ఎందుకంటే అప్పుడు ఆ లాయర్ ప్రొఫెషన్కి అంత డిమాండ్, ఇప్పుడు కూడా సేమ్ డిమాండ్. మంచి రాజకీయ నాయకులు అరెస్ట్ అయినప్పుడు మనకి వాళ్ళని మెయిల్ అవి తీసుకోవాల్సి మంచి డబ్బులు వస్తుంటాయి. సరే నేను పక్కన పెడదాం. అలా లాయర్గా కోర్సు చదివాను గాంధీ గారు ఇక్కడ లండన్. బేటర్జీ స్వామి ఆశీస్సుల మేరకు అక్కడికి వెళ్ళారు. ఆయనకి ఇష్టమైన దేవుడు శ్రీరాముడు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. శ్రీరాముడు ఇష్టమైన భజన తేనే కనే జహతే హాయ్ అనే ఇష్టమైన భజన. ఆత్మిక భావాలు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కోర్స్ అయిపోయిన తర్వాత 1893లో గుజరాత్లోని అబ్దుల్లా అనే కంపెనీ తరఫున వాదించడానికి వెళ్తాడు సౌత్ ఆఫ్రికాకి. బాగా గుర్తుపెట్టుకోవాలి. 1893 పోటీ పరీక్షలు వెరీ ఇంపార్టెంట్. 1893 గాంధీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళడం. 1893 తిలక్ గారు గణేష్ ఉత్సవాలు నిర్వహించడం. 1893 అన్ని డిసెంట్ భారతదేశానికి రావడం. ఇది చూడండి, ఈ ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. పోటీ పరీక్షలు బాగా అడుగుతుంటారు ఇలాంటివి. ఒకే 1893లో గాంధీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళడం, తిలక్ గారు 1893లో గణేష్ ఉత్సవం నిర్వహించడం, 1893లో అన్ని డిసెంట్ భారతదేశానికి రావడం. ఈ లాజిక్ను బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎప్పుడు పోటీ పరీక్షలు అడిగారు ఇంతకుముందు పోటీ పరీక్షలు. అలా కేసు వాదించడానికి గాంధీ గారు వెళ్ళారనమాట. సో అప్పటి నుంచి ఆయన జీవన ప్రస్థానం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి గాంధీ గారి జీవితంలో కొన్ని కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ఆయనకి ఇష్టమైన వ్యక్తులు, రాజకీయ గురువులు, తాత్విక గురువులు, శిష్యురాళ్ళు ఎవరైనా చూద్దాం. సో నెంబర్ 1, పోటీ పరీక్షలో బాగా రిపీట్ అయిన ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్, అలాగే ఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, హిస్టరీలో ఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. నాకు తెలుసు అండి, నేను క్వాలిఫై అయ్యాను. ఏపీ సెట్ యూజీసీ నెట్ నాకు క్వాలిఫై అయ్యాను. నేను పిహెచ్డి వేరండి, ఏపీ సెట్ నెట్ వేరండి. సబ్జెక్ట్ను మనం బాగా పడితే యాస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు, దీంట్లో సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉన్నవాళ్ళు, ఆ జిఎస్కే కాకుండా ఏపీ సెట్ ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ వచ్చింది. మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది. కానీ సబ్జెక్ట్ బాగా పడుతుంటే క్వాలిఫై కావడం ఈజీ అండి, సమస్య లేదు. కాకపోతే ఎక్కువగా మ్యాథ్స్ స్టేట్మెంట్స్ మీద ఉంటాయి. సో ఇప్పుడు నెంబర్ 1, గాంధీ గారు రాజకీయ గురువు. రాజకీయ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. బాగా గుర్తుపెట్టుకోండి, గోపాలకృష్ణ గోఖలే ఈయన రాజకీయ గురువు. గోపాలకృష్ణ గోఖలే మితవాద యుగంలో సభ్యుడు. ఈ లాజిక్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మన పోటీ పరీక్షలు ఇలాగే ఉంటుంది, ఒకే లైన్ నేర్చేయకూడదు. గోపాలకృష్ణ గోఖలే మితవాద సభ్యుల్లో, సో మితవాద యుగంలో సభ్యుడు అనమాట గోపాలకృష్ణ గోఖలే, రాజకీయ గురువు నెంబర్ 1. అలాగే నెంబర్ 2, గాంధీ గారి తాత్విక గురువు ఎవరు? ఫిలాసఫీ తాత్విక గురువు ఎవరు అంటే మనకు లియో టాల్స్టాయ్. బాగా గుర్తుపెట్టుకోవాలండి, లియో టాల్స్టాయ్ ఈయన తాత్విక గురువు. అలాగే గాంధీ గారి కాన్సెన్స్ కీపర్, వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షలు చాలాసార్లు అంటారు. ఫస్ట్ బిట్టు, ఇప్పుడు చెప్పబోయే బిట్టు చాలాసార్లు నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అయిన బిట్టు. కాన్సెన్స్ కీపర్, కాన్సెన్స్ కీపర్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఎవరు అని అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి, షార్ట్ కట్లో రాజాజీ అంటారు. ఈ 2 పేర్లు ఇంపార్టెంట్. షార్ట్ కట్లో రాజాజీ
చక్రవర్తుల రాజగోపాలాచారి, ఒకసారి పోటీ పరీక్షలో సి రాజగోపాలాచార్య ఇస్తాడు. మనం కన్ఫ్యూజ్ కాకూడదు, పోటీ పరీక్షలో అన్నీ నేర్చుకుంటేనే కన్ఫ్యూజ్ కాకూడదు. సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి. ఒకవేళ ఆయన పేరు ఇవ్వకుండా రాజాజీ అంటే ఆయన బిరుదు, రాజాజీ అనే బిరుదు. అలా కాన్సైన్స్ కీపర్ అని ఎవరిని అంటారంటే రాజాజీ అంటారు. ఈయన కూడా గాంధీజీ జీవితంలో కీలకమైన వ్యక్తి. నెక్స్ట్, గాంధీకి ఇష్టమైన ప్రియమైన శిష్యురాలు హీరా బెన్. బాగా గుర్తుపెట్టుకోనండి, హీరా బెన్. ఈమె గాంధీజీ ప్రియ శిష్యురాలు. ఈ నలుగురు గాంధీజీ జీవితంలో ఆయనకి సో కాన్సెప్ట్గా మనకు బాగా కనిపిస్తుంటారు. సో ఇది గాంధీజీ జీవితంలో కొన్ని. అలాగే గాంధీజీ జీవితాన్ని ప్రభావితం చేసిన కొన్ని గ్రంథాలు ఉన్నాయి మనకు పోటీ పరీక్షలు బాగా రిపీట్. అలాగే గాంధీజీ రచించిన కొన్ని పత్రికలు ఉన్నాయి పోటీ పరీక్షలు బాగా రిపీటెడ్. అలాగే గాంధీజీ భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు, గాంధీజీ ఎప్పుడు తెలిసింది భారతీయ ప్రజలకి, అంతకుముందు తెలీదా అని అనుకుంటాం. చాలా మంది అనుకుంటారు గాంధీజీ భారతదేశం కదా అంతకుముందు తెలియదంటే వాళ్ళ ఊరు తప్ప గాంధీజీ భారతదేశం తెలియదు. ఈ లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండియా మొత్తం ఎప్పుడు తెలిసాడు, ఏ సందర్భంలో తెలిసాడు, ఎక్కడ జరిగారు, ఆయన ప్రభావితం చేసిన గ్రంథాలు ఏంటి, ఆయన రచించిన గ్రంథాలు ఏంటి, ఆయన స్థాపించిన పత్రికలు ఏంటి, తర్వాత గాంధీ యుగం ఎట్లా స్టార్ట్ అయింది, ఏ విధంగా స్వతంత్రంలో గాంధీ గారు పాల్గొన్నారు. ఆయన సిద్ధాంతాలు ఒకటేనండి, అహింస సత్యం, అహింస సత్యం. ఇవి బాగా వెపన్స్, గాంధీ వెపన్స్ ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి పోటీ పరీక్షల్లో. నెక్స్ట్ క్లాస్లో మనం ఒకసారి కలిసేటప్పుడు గాంధీ గారు ప్రభావితం చేసిన గ్రంథాలు ఏంటి, వాటి పేర్లు ఏంటి, ఎవరు రచించారు అన్నదాన్ని కలుస్తాం. థ్యాంక్ యూ.